అందరికీ నమస్కారం. ఈరోజు పుత్తూరి విజయలక్ష్మి గారి మరో మంచి కథ 504 నవదీప్. ఇది కథ పేరు. అది వరకు పోలీసు కానిస్టేబుల్స్‌కి, జైల్లో ఖైదీలకి నెంబర్లుండేవి. ఇప్పుడు బహుళంతస్తుల భవనాల సంస్కృతి వచ్చాక అందరికీ నెంబర్లే. 303 అమ్మగారు, 502 అమ్మగారు కలిసి బజారుకెళ్లారు. 103 నెంబర్ అయ్యగారికి 103 జ్వరం, 401 అబ్బాయి అమెరికా వెళ్తున్నారు అని నెంబర్లతోనే వ్యవహరిస్తున్నారు. మేము కూడా బహుళంతస్తుల భవనంలో ఉంటున్నాం కాబట్టి మాకు ఒక నెంబర్ ఉంది. 202. నేను, మా ఆయన, మా అక్కగారు ఉంటాం. పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయారు. మా భవనంలోనే 5వ అంతస్తులో మా మేనల్లుడు ఓ భాగం కొనుక్కున్నాడు. వాడు అమెరికాలో ఉంటాడు కాబట్టి ఆ ఇంటి మంచి చెడ్డ కూడా మేమే చూస్తూ ఉంటాం. ఆ వాటాలో ఉండే ఆదినారాయణ గారు ట్రాన్స్ఫర్ అయి వేరే ఊరు వెళ్ళిపోతూ నా జాబ్‌లోకి వచ్చి ఆయనకే ఇవ్వండి అన్నాడు. సాధారణంగా బ్యాంకు ఉద్యోగుల విషయంలో అదే జరుగుతూ ఉంటుంది. మాకు అదే సుఖం అనిపిస్తుంది. మరుసటి వారంలోనే వచ్చాడు. వెంట బ్యాంకు అటెండర్‌ని తోడు తీసుకుని వచ్చి నా పేరు ఏవి రావు అన్నాడు. వెంటనే మనది ఏ ఊరు నాయనా అంటూ రంగప్రవేశం చేసింది మా అక్క. దానికి ప్రశ్నలు వేసే పిచ్చి. ఏ ఊరు, ఏ కులం, పెళ్ళయిందా, పిల్లలెంతమంది, మీరెంతమంది అన్నదమ్ములు, వాళ్ళకెంతమంది పిల్లలు, వాళ్ళేం చేస్తున్నారు అని ప్రశ్నలతో పీక్కు తింటుంది. అందరిళ్ళలోకి దూరిపోయి వాళ్ళ వివరాలు సేకరించి సలహాలిస్తూ ఉంటుంది. వద్దంటే వినదు. ఒక్కోసారి ఈవిడ వల్ల మా ప్రాణాల మీదికి వస్తూ ఉంటుంది. 104 ఇంట్లో ఉండే దంపతులకి పిల్లలు లేరు. లేరని దిగులు లేదు. వయసైపోయింది. వాళ్ళూరుకున్నా ఈవిడూరుకోదుగా. రోజు వెళ్ళి నీ కడుపున ఒక కాయ కాయాలి, కాయ కాయాలి అని దీవించేసరికి నిజంగానే ఆవిడకి కడుపులో ట్యూమర్ వచ్చేసింది. ఆయన ఇంటి మీదకొచ్చి తిట్టిపోయాడు. ఇప్పుడు ఏవీ రావుని పట్టుకుంది. ఆయన కాస్త నాకు ఇల్లొద్దు అని పారిపోతాడేమోనని భయపడ్డాను. కానీ అతను సమాధానంగా నా పేరు ఆచంట వరప్రసాదరావు. నా భార్య పేరు శ్రీలత. మాది గుంటూరు. అమ్మా నాన్న అక్కడే ఉన్నారు. నాకు తమ్ముడు. వాడు ఆస్ట్రేలియాలో ఉంటాడు. వాడికి పెళ్ళయింది. నేను అక్క కూతుర్నే చేసుకున్నాను. మా అక్క, బావ కాకినాడలో ఉంటారు అని చెప్పాడు. మరికొన్ని వివరాలు అడిగింది మా అక్క. అతను అవి కూడా చెప్పి ఇంకొన్ని వివరాలు కూడా చెప్పాడు. ఆ తర్వాత నా వైపుకు తిరిగి పదండి పోలీస్ స్టేషన్‌కి అన్నాడు. అదేంటి? ఆవిడ ప్రశ్న వేస్తే నన్నెందుకు పోలీసులకు పట్టించడం అన్నాను. కాదుట. అది వరకుండే ఊళ్ళో ఇంట్లో చట్టవిరుద్ధమైన చర్యలేవో జరుగుతూ ఉంటే ఓనర్‌తో పాటు తనని అరెస్టు చేసి ఓ రాత్రంతా లాకప్‌లో పెట్టారుట. అప్పటి నుంచి ముందు జాగ్రత్త చర్యగా ఇంటి వాళ్ళని, పని మనిషిని పోలీసులకి పరిచయం చేయటం అలవాటు చేసుకున్నాడట. నేను మాత్రం ఏనాడూ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళలేదు. నేను రాను అని ఖచ్చితంగా చెప్పేశాను. ఏమనుకున్నాడో ఏమో! అడ్రెస్ ప్రూఫ్ ఇవ్వండి అన్నాడు. రేషన్ కార్డ్ ఇచ్చాను. కావలిస్తే నే వస్తానయ్యా అంది అక్కయ్య. వద్దులెండి అన్నాడు. 4 రోజులకే వచ్చి చేరాడు. మహా హడావిడి మనిషి. తెల్లవారుజామున 5కి బెల్లు కొట్టేవాడు. మా పాలవాడింకా రాలేదు. నేను టీ తాగి మార్నింగ్ వాక్‌కి వెళ్ళాలి. ఓ పాల ప్యాకెట్ ఇస్తారా అనేవాడు. ఇచ్చి పంపిస్తే నిమిషం తర్వాత మళ్ళీ బెల్ కొట్టేవాడు. మా పాలవాడు వచ్చేశాడు అని ఆ ప్యాకెట్ ఇచ్చేసేవాడు. అలా ఓ వారం రోజులు అలారంలాగా నిద్ర లేపేసరికి మాకు అదే అలవాటై ఏనాడో మానేసిన మార్నింగ్ వాక్ మళ్ళీ మొదలుపెట్టాం. ఓ రోజు పొద్దున్నే వచ్చి మీ టెలిఫోన్ బిల్ ఇవ్వండి, కనెక్షన్ కోసం వెళ్తే వాళ్ళడిగారు అన్నాడు. నేను లోపలికి వెళ్ళి బిల్ తెచ్చి ఇచ్చేలోగా మా డ్రాయింగ్ రూమ్ అంతా అద్దంలా సర్దేశాడు. అదేమిటంటే ఊరికే నిలబడటం ఎందుకని పేపర్లన్నీ మడత పెట్టాను అన్నాడు. చూడగా చూడగా నేను గమనించిందేమిటంటే అతనికి అమిత కంగారు, హడావిడి. కాలు చెయ్యి ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండకూడదు. మరో రోజు వచ్చేశాడు. ఈ ఊళ్ళో మంచి మెటర్నిటీ హాస్పిటల్ ఎక్కడో చెప్పండి అన్నాడు. ఎందుకు అని అడిగాను. అతని భార్య కడుపుతో ఉంది. 7వ నెల. ముందు పుట్టింట్లోనే పురుడు అనుకున్నారట. తీరా చూస్తే వాళ్ళ మామగారికి కాకినాడ నుండి కటక్ ట్రాన్స్ఫర్ అయిందిట.
అది కొత్త ఊరు. పైగా మన రాష్ట్రం కూడా కాదు. కాబట్టి ఇక్కడికే తీసుకొద్దాం అనుకున్నాడట. నాకు తెలిసిన హాస్పిటల్ గురించి చెప్పాను. అక్కడ చాలా సదుపాయంగా ఉంటుంది. పసిబిడ్డని, బాలింతని, తోడు ఉండే మనిషిని అందరినీ వాళ్ళే చూసుకుంటారు. 10 సార్లు హాస్పిటల్‌కి పరిగెట్టే పనుండదు. మా అమ్మాయికి, కోడలికి అక్కడే పురుళ్ళయ్యాయి. ఆ మాటే చెప్పాను. అయితే పదండి వెళ్దాం అన్నాడు. ఇప్పుడు మనిద్దరం ఎందుకు మెటర్నిటీ హోమ్‌కి? అమ్మాయిని రానీ అన్నాను. ముందు వెళ్ళి పరిచయం చేసుకొస్తే మంచిది కదా! అన్నాడు. పరిచయానికి ఒకసారి, పరీక్షకి ఒకసారి వెళ్ళడానికి ఆ డాక్టర్ కాళ్ళు చాపుకొని కూర్చోదు. ఆవిడకసలు ఊపిరాడదు. చాలా బిజీగా ఉంటుంది అన్నాను. మంచి రోజు చూసుకుని భార్యని తీసుకొచ్చాడు. పిల్ల చక్కగా చిలకలాగా ఉంది. కానీ స్వభావంలో మాత్రం ఇద్దరికీ చుక్కెదురు. అతను అంత హడావిడి, ఆ పిల్ల అమిత నిదానం. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ముగ్గురం వెళ్ళకూడదని మా అక్క బయలుదేరింది. అక్కని బయట కూర్చోబెట్టి మేము ముగ్గురం డాక్టర్ గదిలోకి వెళ్ళాం. డాక్టర్ నన్ను గుర్తుపట్టి ప్రసన్నంగా పలకరించింది. 5 నిమిషాల్లో ఆవిడ ప్రసన్నత ఎగిరిపోయింది. అతనేమో ఒక మాట మాట్లాడాల్సిన దగ్గర 14 మాటలు మాట్లాడతాడు. ఆ పిల్ల నోరు విప్పదు. ముందు ఈ శాల్తీని బయటికి తీసుకుపొండి అంది నాతో విసుగ్గా డాక్టరు. పద అని అతన్ని తీసుకొచ్చాను. ఎలాగో వచ్చాంగా రూములు చూద్దాం అన్నాడు. రిసెప్షన్‌లో అడిగితే వాళ్ళ మనిషిని సాయం ఇచ్చి పంపించారు. అన్ని రూములు తిరిగి చూసి వివరాలన్నీ ఓ కాగితం మీద రాసుకున్నాడు. కిందికి వచ్చాం. మా అక్కయ్య ఒక్కతే బిక్కుబిక్కుమంటూ కూర్చుని ఉంది. అదేమిటి ఇందాక చాలామంది జనం ఉన్నారుగా అని అడిగితే ఆ పక్కనే ఉన్న ఆయ గయ్యమని లేచింది. ఈవిడ ప్రశ్నలకు తట్టుకోలేక పారిపోయారు. అక్కడ ఇక్కడ దాక్కున్నారు. ముందు ఈవిడ్ని తీసుకెళ్ళండి అంది. మా అక్కయ్యని, అతన్ని మీరిద్దరూ వెళ్ళి కారులో కూర్చోండి అని పంపించాను. కాసేపటికి శ్రీలత బయటికి వచ్చింది. హాస్పిటల్ వాళ్ళు ఫైల్ ఇచ్చారు. అది తీసుకుని ఇంటికొచ్చాం. అంతా బాగానే ఉందన్నారు. తీసుకోవలసిన మందులు, ఆహారం వగైరాలన్నీ వివరంగా రాసిచ్చారు ఫైల్‌లో. ఆ ప్రకారం తూచా తప్పకుండా నడుచుకుంటున్నాడు ఏవీరావు. వాకింగ్ చేయాలన్నదట డాక్టరు. ఠంచన్‌గా కిందికి తీసుకొచ్చేవాడు. ఆ అమ్మాయి ఒక రౌండ్ తిరిగేసరికి తను రొప్పుకుంటూ 20 రౌండ్లు తిరిగేవాడు. 7 నెల నిండుతూ ఉండగా భర్తని, సామాన్ని కటక్ పంపించి వచ్చేసింది అతని అత్తగారు. అక్కగారు అయిన సుజాత. తమ్ముడి కంటే హడావిడి మనిషి. వచ్చిన మర్నాడే మా ఇంటికొచ్చి, "మీ ఇంట్లో కుట్టు మిషనుందా?" అని అడిగింది. లేదు గానీ 307 వాళ్ళ ఇంట్లో ఉంది అని తీసుకెళ్ళి పరిచయం చేశాను. ఆ మర్నాడు 307 ఆవిడ ఏడ్చుకుంటూ వచ్చింది నా దగ్గరికి. నిన్న పొద్దున్న 9కి మిషన్ ముందు కూర్చున్నావిడ రాత్రి 9 అయినా లేవదే. మా ఆయన ఒకటే తిట్లు. ఆ పుట్టబోయే బిడ్డకి జీవితాంతం లంగోటాలే కడతారా చోద్యం కాకపోతేను? ఇక వెళ్ళిరండి అని బలవంతాన బయటికి తోశాను. రేపొద్దున్న మళ్ళీ వస్తానని వెళ్ళిపోయిందావిడ. ఆవిడ్ని ఇంట్లోకి రానిచ్చావంటే కాళ్ళు విరగ్గొడతానన్నారు మా ఆయన. ఏం చెయ్యను అంది. ఎందుకు తీసుకెళ్ళానురా భగవంతుడా అనుకున్నాను. మీ మిషను పాడైందని చెప్తాలెండి అని ధైర్యం చెప్పి పంపించాను. మా పని మనిషి ఆ పై అమ్మకి నలతగా ఉందట, లేవలేదుట అని సమాచారం మోసుకొచ్చింది. ఈ 7 నెల పిల్లకి నలత ఏమిటా అని కంగారుగా పరిగెట్టాం నేను, అక్కయ్య. తీరా చూస్తే లేవనిది పిల్ల కాదు, తల్లి. క్రితం రోజు 12 గంటలు ఏకధాటిగా మిషన్ కుట్టడం వల్ల నడుం పట్టేసింది. కాళ్ళు దుంగల్లా వాచిపోయాయి. అసలే ఆవిడకి కాస్త నడుం నొప్పి కూడా ఉందిట. ఈ రోజుల్లో అన్నీ బజార్‌లో దొరుకుతున్నాయి. మీరు ఊరికే హైరానా పడకండి అని చెప్పి వచ్చాము. శ్రీలతకి 9దో నెల సగం పడింది. ఊరు నుంచి అమ్మమ్మ అత్తగారు వచ్చింది. ఆవిడకి నడుముకి, మెడకి బెల్టులు. పని సాయం చేయలేకపోయినా మాట సాయానికైనా ఉంటాను అని వచ్చింది పాపం. ఆ వేళ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఈ వారంలోనే పురుడొస్తుంది అన్నదిట డాక్టరు. ఇక ఏవీరావు వాళ్ళక్క తెగ హడావిడి పడిపోయారు. హాస్పిటల్‌కి ఏ క్షణాన వెళ్ళాల్సి వస్తుందా అని తల్లికి, పిల్లకి కావలసిన వస్తువులన్నీ ఓ సూట్ కేస్‌లో సర్దేసి బీరువా మీద పెట్టారు. ఇల్లు బూజులు దులిపేశారు. ఆ పిల్ల అమ్మ అనగానే కిందకి తీసుకొచ్చి వాచ్‌మెన్ కుర్చీలో కూర్చోబెట్టేవాళ్ళు. కరెంటు పోతే మెట్లు దిగటం కష్టం కదా! నేను ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు నొప్పులొస్తే హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి అని బిల్డింగ్‌లో అందరికీ చెప్పాడు. ఆ శుభ సమయం రానే వచ్చింది.
శ్రీలతకి నొప్పులు మొదలయ్యాయి. ఆ వేళ ఆదివారం. ఏవీరావు ఇంట్లోనే ఉన్నాడు. పరుగున వచ్చి నాతో చెప్పాడు. చీర మార్చుకుని పైకి వెళ్ళేసరికి అక్కడంతా గొడవ గొడవగా ఉంది. అందరూ వాళ్ళ ఇంటి ముందు గుమిగూడి ఉన్నారు. హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సిన సూట్ కేసు బీరువా మీద నుంచి దింపడానికి ప్లాస్టిక్ స్టూల్ ఎక్కి తీయబోయాడట ఏవీరావు. అది కాస్త కాలు వంగిపోయి పక్కకు ఒరిగిపోతూ ఉంటే అక్కగారు పట్టుకోబోయిందిట. సాధ్యం కాలేదు. అక్కగారు, ఆవిడ మీద తమ్ముడు పడిపోయారు. ఆ సూట్ కేస్ జారి పక్కనున్న పెద్దావిడ మీద పడిందిట. వీళ్ళని లేవదీయబోతే లేవలేకపోతున్నారు. వెంటనే 108కి ఫోన్ చేశారు ఎవరో. వాళ్ళు పాపం పావుగంటలో వచ్చేశారు. ఆ ముగ్గురిని అంబులెన్స్‌లో హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. 2 కార్లు వేసుకుని కొంతమందిమి వాళ్ళతో వెళ్ళాం. నేను, మరో ఇద్దరం కలిసి శ్రీలతని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. తేలిగ్గానే కాన్పయింది. మగబిడ్డ పుట్టాడు. అటువంటి ఆనంద సమయంలో వాళ్ళ కుటుంబం పరిస్థితి వర్ణనాతీతం. ఏవీరావుకి కాలు ఫ్రాక్చరు. అక్కగారికి నడుము బెణికింది. ఆ పెద్దావిడకి మెడకి దెబ్బ తగిలింది. 10 రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. గుంటూరు నుంచి మామగారు, కటక్ నుంచి అల్లుడు వచ్చారు కానీ వాళ్ళేం చేస్తారు పాపం. అంత ఆపదలో ఉన్నా జరిగితే జ్వరం, అంత సుఖం లేదు అన్నట్లు జరిగింది. బిల్డింగ్ అంతా ఏకమై ఆదుకున్నారు. 39 కుటుంబాలు కలిస్తే ఒక కుటుంబాన్ని చూసుకోవడం అంత కష్టం కాదు. భగవంతుడి దయ వల్ల అందరూ కోలుకుని మామూలు మనుషులయ్యారు. బిడ్డకి 3వ నెలలో అత్యంత వైభవంగా నామకరణం చేసి నవదీప్ అని పేరు పెట్టాడు. విందు భోజనాలు సరే సరి. మా బిల్డింగ్‌లో అందరికీ బట్టలు పెట్టాడు ఏవీరావు. అంతేకాదు, ఆ నెలలోని 5వ ఫ్లోర్‌లో ఒక భాగం అమ్మకానికి పెడితే లోన్ తీసుకుని ఆ ఇల్లు తనే కొనుక్కుని మా నవదీప్ అపార్ట్మెంట్స్‌లో తను ఒక ఇంటివాడయ్యాడు. అదండి నవదీప్ కథ కమనీషు. ఇక కథను విన్న మీరందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ ధన్యవాదాలు. రేపు మరో మంచి కథతో